హాయ్ ఫ్రెండ్స్, దక్షిణాన వెలిసి ఉన్న మహాకాళేశ్వర ఆలయం అండి. కాటి కాపరి కట్టించిన మహాకాళేశ్వర ఆలయం అండి. 2 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం నిర్మించడం జరిగిందండి. స్వామివారికి 4 గంటల నుంచి 5:30 గంటల వరకు చితాభస్మంతో అభిషేకం చేస్తారండి. 365 రోజులు ఇక్కడ నిత్యం చేయడం జరుగుతుంది అభిషేకము చితాభస్మంతో అభిషేకం చేయడం వల్ల వాళ్ళకి పునర్జన్మ ఉండకుండా వాళ్ళకి కైలాస ప్రాప్తి కలుగుతుందని ఇక్కడి ప్రాంత ప్రజలు నమ్మకం. భస్మాభిషేకం చేస్తున్నప్పుడు మగవారు మాత్రమే గర్భగుడిలో ఉంటారు. ఆడవారు బయట చేరి వీక్షించగలరు. స్వామివారికి హారతులు ఇస్తున్నారండి. ఏకహారతి, రుద్రహారతి, పంచహారతి, అష్టహారతి. చూడండి ఫ్రెండ్స్, ద్విహారతి, పంచహారతి, సప్తహారతి, అష్టోత్తర హారతి, మంగళహారతి, సర్వహారతి అండి, నవహారతులండి. ఇలాగా స్వామివారికి హారతులు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన ఛానల్ ద్వారా ఈ హారతులు చూపించానండి. నాకు ఎంతో సంతోషంగా ఉంది. హారతి ఇచ్చేటప్పుడు స్వామివారికి భక్తులు పాట రూపంలో కానీ భజన రూపంలో కానీ చేయడం జరుగుతుందండి. హారతిని ఇచ్చిన అనంతరం భక్తులకి స్వామివారు కళ్ళకద్దుకోవడానికి హారతిని బయటికి పంపిస్తున్నారండి. గర్భగుడిలో నుంచి మీరు చూస్తున్నారు. వెనక సైడు ఇంకొక పూజారి ఇక్కడ స్వామివారికి హారతి ఇచ్చిన వెంటనే అది బయటకు పంపిస్తున్నారండి. ఆ హారతిని భక్తులు దేవుని ఆశీర్వాదంగా అని అనుకుంటామండి మనము. చూడండి ఫ్రెండ్స్, హారతులు మొత్తాన్ని మీకు మన వీడియోలో చూపించడం ద్వారా నాకు ఎంతో సంతోషంగా ఉందండి. నేను పాలు పంచుకున్న ఈ చిన్న వీడియోలో మీరు కూడా ఉండడం నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, పైన గంగా జలం ఉందండి. పైన గంగమ్మవారు. మహిమాన్వితమైన ఈ దేవాలయానికి 2వ ఉజ్జయిని అని పేరు కలదండి. ఈ దేవాలయంలో ఉన్న స్వామివారు మనకి బ్రహ్మసూత్ర రూపంలో మనకి దర్శనం కల్పిస్తారు. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్లో నందీశ్వరులు మొత్తాన్ని మరొక వీడియో రూపంలో చూపించడం జరిగిందండి. మన ఛానల్ ఎవరన్నా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. మీ అందరి అభిమానంతోనే ముందుకెళ్ళాలని ఆశిస్తూ మీ సాయి కుమారి దుబి.